కాబట్టి ఏశావు ఎవరు అంటే చాలా కన్నింగ్ అనమాట. తండ్రిని చాలా కన్నింగ్గా తన బుట్టలో వేసుకున్నాడు. హల్లెలూయా. ఎలా వేసుకున్నాడంట? ఆయా ప్రశ్నలు వేసి, దేవునికి సంబంధించిన ప్రశ్నలు వేసి, పితరులకు సంబంధించిన ప్రశ్నలు వేసి తండ్రిని ఏం చేసినాడు? ఈ యాకోబేమో గుడారాలలో నివసించేవాడు. గుడారము అంటే తల్లి చాటున నివసించేవాడు కాదు. గుడారము అంటే ఆత్మ సంబంధమైన విద్య నేర్చుకునే గుడారంలో ఉండేవాడు అనమాట. షేమ గుడారం, అబ్రహాము గుడారములో ఆయన ఉండేవాడు. కాబట్టి గుడారములలో నివసించేవాడు. కాబట్టి తల్లికి తెలుసు, తాను గర్భంలో ఉన్నప్పుడు, ఇద్దరు కవలలు తన కడుపులో ఉన్నప్పుడు, ఆయాసముతో ఉన్నప్పుడు షేము గుడారానికి వెళ్ళి అడిగిందంట, ఏందయ్య నా పరిస్థితి అని అడిగితే, అప్పుడు దేవుడు షేము ద్వారా ఆ వాక్యము ద్వారా మాట్లాడినాడంట, నీ గర్భంలో ఇద్దరు కవలలు ఉన్నారు, 2 జనాంగాలు ఉన్నవి ఈ భూమి మీదకి రాబోతున్నాయి, ఆ పెద్దవానికి చిన్నవాడు, చిన్నవానికి పెద్దవాడు దాసుడు అవుతాడు అని చెప్పి